ఒకరోజు ప్రియంవద పురిటి నొప్పులతో హాస్పిటల్లో చేరిందని నా ఫ్రెండ్ ఒకరు చెప్తే నేను హాస్పిటల్కి వెళ్ళాను. హాస్పిటల్లో ఏం జరిగిందో నాకు తెలియదు. నేను వెళ్ళేసరికి నా బిడ్డ కనిపించట్లేదు. నా బిడ్డ ఎక్కడని ప్రియంవదని ప్రశ్నిస్తుంటే పోలీసులొచ్చి నన్ను అరెస్ట్ చేశారు. ఆ పోలీసులతో ఇతనే నా బిడ్డని నాకు దక్కకుండా చేశాడు, ఇతన్ని తీసుకెళ్ళండి అని ఏడుస్తూ చెప్పడం. ఇన్స్పెక్టర్, ఇతను నా బిడ్డను తీసుకెళ్లిపోయాడు. కానిస్టేబుల్స్, ఇతన్ని తీసుకెళ్ళండి. ఇంకా నా కళ్ళ ముందు కదలాడుతూనే ఉంది. ప్రియంవద అలా ఎందుకు చెప్పిందో, నా బిడ్డని ఏం చేసిందో నాకు అర్థం కాలేదు. అలా చెయ్యని తప్పుకు జైలుకు వెళ్ళిన నేను నా కూతురు గురించి ఆలోచిస్తూ బతికేశాను. ఇంకా నా మీద మోపడానికి తప్పుడు కేసులేవి దొరక్కపోవడంతో నన్ను రిలీజ్ చేశారు. నాన్న, నేను ఎవరినైతే నమ్మి వెళ్ళిపోయానో వాడు నన్ను నొట్టేట ముంచేశాడు. నాన్న, నడి రోడ్డులో నిల్చోబెట్టి వెళ్ళిపోయాడు. నాన్న, ప్రియంవద, నువ్వు చెప్పిన దానికి అతను చెప్పిన దానికి అసలు సంబంధమే లేదు. అసలు నువ్వు గర్భం దాల్చిన విషయం గాని, నీకో బిడ్డ పుట్టిన విషయం గాని మాతో చెప్పావా? అది నాన్న, ఇతనన్నీ అబద్ధాలు చెప్తున్నాడు. నాన్న, అతను చెప్పింది అబద్ధమైతే నిజమేంటో నువ్వు చెప్పు. నువ్వు కన్న బిడ్డ ఏమైందని అతను అడగడం కాదు, ఇప్పుడు మేమడుగుతున్నాం, చెప్పు. చెప్పు, బిడ్డనేం చేశావు? ఒక బిడ్డకి జన్మనిచ్చి కూడా అసలు బిడ్డే పుట్టనట్టు ఇన్నేళ్లు ఎలా ఉండిపోయావు ప్రియంవద? ఇదంతా వింటుంటే ఆ బిడ్డ ఏమైపోయిందో అని మా కడుపు తరుక్కుపోతోంది. చెప్పు ప్రియంవద. ఏదైనా అనాథాశ్రమంలో వదిలేసావా?